హాయ్ అండి. పన్నీర్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్, చిటికెడు గరం మసాలా ఈ 3 ముక్కలకి పట్టేలా కలపండి. ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ని అందులో వేయాలి. పన్నీర్ని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 ఆనియన్స్ కట్ చేసుకొని ప్యాన్లో వేయాలి. 5-6 జీడిపప్పు పలుకులు, ఈ 3 బాగా ఫ్రై చేసి మిక్సీలోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 2 టమాటాలు బాగా ఫ్రై చేసుకుని ఆనియన్స్తో పాటు ఈ టమాటా కూడా చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. మళ్ళీ ప్యాన్ పెట్టి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేయాలి. కొంచెం కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న మసాలా ఇందులో వేయాలి. వేసి బాగా వేపి అందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్, చిటికెడు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కసూరి మెంతి ఇవన్నీ వేసి బాగా వేపాలి. 1 గ్లాస్ వాటర్ వేసి బాగా కలపాలి. ప్లేట్ పెట్టేసి 10 మినిట్స్ తర్వాత చూడాలి. బాగా ఉడికాక ముందుగా పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అందులో వేయాలి. వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ ప్లేట్ పెట్టేయాలి. 5 మినిట్స్ ఉంచి బాగా ఉడికాక బౌల్లో సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకున్న బౌల్లో లైట్గా కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ వస్తుంది.